తెలంగాణలో రాజకీయాలు మళ్లీ హీట్ ఎక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం నాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. హైదరాబాద్లోని ట్రేడింగ్ హోటల్ వేదికగా ఆదివారం సాయంత్రం జరిగిన ఈ భేటీకి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమైన తర్వాత మొదటిసారి జరిగిన ఈ సమావేశంలో పార్టీ, ప్రభుత్వానికి మధ్య కోఆర్డినేషన్ పై డిస్కషన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలపైన ఈ భేటీలో చర్చకొచ్చినట్లు టాక్. కాగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పదవీకాలం ముగియడంతో మరో సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్ ను ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అపాయింట్మెంట్ చేసిన విషయం తెలిసిందే. టీపీసీసీ చీఫ్ గా ఈ నెల మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో మాదిరిగానే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు సాధించాలని అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే సీఆర్పీ భేటీకి పిలుపునిచ్చిన కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలకు అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశానికి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు సైతం హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై 4 వారాల్లో తేల్చాలని స్పీకర్ కు హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయినట్లు వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ ఏం చేయబోతుందనేది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్ ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశం ఇప్పుడు పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో ముందు పెద్ద సవాల్ ఎదురయ్యేలా కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇటీవల స్పందించిన హైకోర్టు నెల రోజుల్లో ఈ వ్యవహారంపై ఒక తుది నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించింది. హైకోర్టు ఆదేశంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్పీకర్ అసలేం చేయబోతున్నారనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరంగా మారింది. ఒకవైపు హైకోర్టు ఆదేశించిన సమయంలోనే మరోపక్క స్పీకర్ ప్రసాద్ తీసుకున్న ఓ నిర్ణయం రాజకీయ సంచలనం సృష్టించింది. అసలు స్పీకర్ ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారు, దీని వెనుక ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ ఏంటా అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి స్పీకర్ తీసుకోబోయే నిర్ణయానికి ఏమైనా లింక్ ఉందా అన్న చర్చ సైతం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.